హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సిక్స్ రోడ్డు వర్క్స్ అప్డేటు మరియు మన సీఎం గారి ఇంటి నిర్మాణం మరియు ఈ సిక్స్ రోడ్డు ఇరువైపులా జరుగుతున్న కొత్త నిర్మాణాల గురించి ఈ వీడియోలో మనం చూద్దామండి. చూడండి, ఈ సిక్స్ రోడ్డుకి ఆల్రెడీ వర్క్స్ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయినాయి. సైడ్ డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. చూడండి, ఇదంతా కూడా మధ్యలో ఈ రెడ్ సాయిల్ అంటే ఎర్రమట్టి వేసి ఇందులో మొక్కలు నాటడానికి చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్స్ చేస్తున్నారండి. ఇది చూడండి, ఇక్కడ పక్కనే ఈ సిక్స్ రోడ్ పక్కనే ఇదిగో చూడండి, ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ F5లో ఇక్కడ దాదాపుగా ఈ చిన్మయ విద్యా సంస్థకి 3 ఎకరాల దాకా సిఆర్డీ వారు కేటాయించడం జరిగిందండి. దీనికి సంబంధించిన వర్క్స్ ఈ భూమి పూజ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయండి. చాలా తీవ్రంగా, చాలా ఫాస్ట్ వర్క్స్ అన్నీ కూడా మూమెంట్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన కాంట్రాక్టు ఒక సంస్థకి అప్పచెప్పారండి. చూడండి, ఇదంతా కూడా చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన ఈ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన ఆఫీసులు అవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ నిర్మించుకున్నారండి. ఇదంతా కూడా చుట్టుపక్కల కనిపించేదంతా కూడా జడ్జి క్వార్టర్స్ అండి, పక్కన ఎదురుగా. ఇదంతా ఇక్కడ వీరికి సంబంధించిన వర్క్స్ అన్నీ చూడండి ఒకసారి లైవ్లో. ఆల్రెడీ ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఈ ఫైలింగ్ సంబంధించిన హెవీ మిషనరీ అంతా కూడా ఈ సైట్లో వర్క్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఫైలింగ్ వర్క్స్ కొన్ని కంప్లీట్ అయినాయి. ఇక్కడ మరలా కూడా ఫైలింగ్ వర్క్స్ చేస్తారండి. వర్క్స్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ చిన్మయ విద్యా సంస్థ ప్రారంభోత్సవం చేశారో ఆ రోజు నుంచి ఈ ఫైలింగ్ వర్క్స్ కూడా వెంటనే స్టార్ట్ చేశారండి. చూడండి, ఇక్కడంతా ఫైలింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఒకసారి. ఇదంతా కూడా ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన 3 ఎకరాల ప్రాణంగం అండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫైలింగ్ వర్క్స్ సంబంధించిన రాడ్ వర్క్స్ అన్ని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా ఆల్రెడీ చేశారు. ఆ ఎదురుగా కనిపించేదే మన జడ్జెస్కి సంబంధించిన విల్లాస్ అండి ఇవి. చూడండి, అంతా కూడా ఆల్రెడీ ఇలా వర్క్ చేస్తున్నారు. చూడండి, ఈ6 రోడ్డు పక్కనేనండి. దీని పక్కనే రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన తొందరలో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఎంత వీరికి సంబంధించిన క్యాంప్ ఆఫీసులు అవన్నీ కూడా ఇక్కడ నిర్మించుకున్నారు. ఇది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో చేసిన ఫైలింగ్ వర్క్స్ అండి. ఈ చిన్మయ విద్యా సంస్థ సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ ఆల్రెడీ చూడండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఫ్రంట్ సైడు ఈ మిషనరీతో ఫైలింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారండి. చూడండి, ఇదంతా కూడా ఇలా. ఇక ఈ6 రోడ్డు విషయానికి వస్తే ఈ కొంచెం ముందుగానే ఈ లెఫ్ట్ సైడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ అవుతున్నట్లు అన్నారు. ఇటువంటి అన్ని రోడ్ వర్క్స్ ఈ ఈ6 రోడ్లో ప్రస్తుతానికి సైడ్ డ్రైన్స్ వర్క్స్ మరియు అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్, ఇంటర్నెట్ వీటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ రోడ్డుకి ఇరువైపులా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్లస్ ఈ సైడ్ డ్రైన్స్ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఈ సైడ్ డ్రైన్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఇది ఈ N11 రోడ్డుకి సంబంధించిన జంక్షన్ అండి. ఇది N11 ఈ6 రోడ్డుకి సంబంధించిన జంక్షన్. ఇది ఈ స్ట్రైట్గా వెళ్తే మన విట్ కాలేజీ అలా వెళ్ళొచ్చండి. వాటికి సంబంధించిన రోడ్డు ఇదంతా కూడా. చూడండి, ఇదంతా కూడా కనిపించింది విట్ కాలేజీ. ఈ జంక్షన్ అండి N11 ఈ6 రోడ్ జంక్షన్ అండి ఇది. చూడండి, ఇదంతా కూడా ఇలా రాజధానిలో రోడ్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందండి. చాలా వరకు వివిధ సంస్థలకు సంబంధించిన ప్యాకేజీలు చాలా వరకు కంప్లీట్ అయ్యే దగ్గరికి వచ్చినాయండి. చూడండి, ఇదంతా కూడా ఇక్కడక్కడ ఈ సైడ్లో ఈ మధ్యలో డివైడర్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఈ మొక్కలు చూడండి, అన్నీ కూడా సైడ్ మొక్కలు ఆల్రెడీ నాటేశారండి. ఈ మన రాజధాని అమరావతిలో అన్ని రోడ్లకి ఇరువైపులా
భారీ ఎత్తున ఈ మొక్కలు నాటుతున్నారండి. అన్ని రకరకాల ఔషధ మొక్కలు మరియు మంచి ఈ, మంచి గాలినిచ్చే నీడనిచ్చే చెట్లు లాంటివి కూడా నాటుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వీటిని నాటితే ఆటోమేటిక్గా ఇవి పెరిగి పెద్ద అవుతాయనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అన్ని రకాల మొక్కల్ని మంచి స్ట్రాంగ్గా ఉండే మొక్కల్ని ఇక్కడ పెంచుతున్నారండి. ఇంకా ఈ 6 రోడ్లో మన మంత్రి నారాయణ గారి ఇల్లు మరియు మన సీఎం గారి ఇల్లు దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇది సీఎం గారి ఇంటి నిర్మాణం చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఇంటిని వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయండి. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఆ ఎదురుగా కనిపించే వైట్ బిల్డింగ్సే ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆఫీస్ అండి. వాళ్ళకి సంబంధించిన వర్క్ ఆఫీస్ అది. ఇది సీఎం గారి ఇంటి పక్కన ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు అండి. దీనికి సంబంధించిన అన్ని డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. చూడండి, దీనికి అన్ని డ్రైన్ వర్క్స్ చేస్తున్నారు. పక్కన రోడ్డు కూడా వస్తుందండి దీని పక్కనే. ఈ పక్కన రోడ్లో స్ట్రైట్కి వెళ్తే ఆల్రెడీ మన ఏదైతే మినిస్టర్ నారాయణ గారి ఇంటి నివాసం కూడా వస్తుందండి. చూడండి, ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ చాలా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. లాస్ట్ టైం మన వీడియోలో ఈ గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ మరియు ఏసీ ఏదైతే ఉందో ఏసీకి సంబంధించిన వర్క్స్ మరియు ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా చూసాము. ఇప్పుడు ఆల్రెడీ గ్లాసులు కూడా ఫిట్ చేశారు. చూడండి, ఇది వర్క్స్. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే నారాయణ గారి ఇంటిలో నిర్మాణానికి వెళ్తామండి. దీనికి సంబంధించిన డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా చాలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు తెలిసి మన నారాయణ గారి ఇంటి ఇల్లు ప్లస్ సీఎం గారి ఇల్లు రెండు ఒకసారి ప్రారంభోత్సవం జరుగుతాయేమో అని అనిపిస్తుంది. చూడండి, నారాయణ గారి ఇల్లు. నారాయణ గారి ఇంటి నిర్మాణం కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. సీఎం గారి ఇంటిని శంకుస్థాపన చేసిన తర్వాతగా నారాయణ గారి ఇంటి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఇది దాదాపుగా 5 ఫ్లోర్లతో దీన్ని నిర్మిస్తున్నారండి. G+5 G+4. ఇకపోతే ఇది సీఎం గారి హౌస్ అండి. ఈ సీఎం గారి హౌస్ పక్కనే చూడండి, ఈ ఏదైతే మీటింగ్ హాల్ ఒకటి, ఇంకోటి ఇదంతా సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయి. అన్నీ కూడా సెక్యూరిటీ పర్పస్ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, చుట్టూ రోడ్డు అండి. ఈ సీఎం గారి ఇంటి చుట్టుపక్కల 4 వైపులా రోడ్లు వస్తాయి. మధ్యలో ఈ డ్రైనేజ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా సెక్యూరిటీ పర్పస్ కోసం అని నేను అనుకుంటున్నానండి. ఈ బ్యాక్ సైడ్ ఇంటి నిర్మాణం బ్యాక్ సైడ్ చూడండి, ఆల్రెడీ చాలా వరకు ఈ మిర్రర్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ. చూడండి, చాలా వరకు ఇంకా ఇన్నర్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఆ చుట్టూ ఎదురు కనిపిస్తున్న 2 బిల్డింగ్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి, కనిపించేది దూరంగా ఇది మీటింగ్ హాల్ ఒకటి, ఇంకా దానికి సంబంధించిన యూటిలిటీ వర్క్స్ సంబంధించిన ఇంకో హాల్ ఒకటి దాని ఉందండి అక్కడ. చూడండి, ఇక్కడ డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఇంటి నిర్మాణం బ్యాక్ సైడు దీనికి సంబంధించిన ఇంటికి సంబంధించిన డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సీఎం గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఫైనల్కి చేరుకున్నాయండి చాలా వరకు. ఇంటీరియర్ ఏసీ వర్క్స్ మరియు దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు ఫైనల్కి వచ్చాయండి. చూడండి, అంతా కూడా దానికి సంబంధించిన లైటింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, అంతా కూడా లోపల ఆల్రెడీ సీఎం గారి ఇంటి లోపలికి ఆల్రెడీ ఈ ఏదైతే ఈ మార్బుల్ వర్క్స్ అన్నీ కూడా టైల్స్ వర్క్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వర్క్స్ కూడా మొత్తం హైట్ గోడ దానికి సంబంధించిన సెక్యూరిటీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా కూడా సీఎం గారి ఇంటి నిర్మాణం. ఈ పక్కనే ఈ ఇంటి నిర్మాణం పక్కనే ఈ సెక్యూరిటీకి సంబంధించిన
ఒక హాల్ ఒకటి నిర్మిస్తారండి చాలా వేగంగా. చూడండి ఈ మధ్యకాలంలోనే 4-5 డేస్లోనే స్టార్ట్ చేశారు దీనికి ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. చూడండి కనిపించేదే ఈ సెక్యూరిటీకి సంబంధించిన రూమ్స్ అవి వేస్తున్నారండి. ఇక్కడ సంబంధించిన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 6 రోడ్ వర్క్స్ ఆల్రెడీ ఈ డ్రైన్ వర్క్స్ పక్కన రోడ్ వర్క్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ 6 రోడ్ డివైడర్ మధ్యలో ఈ ట్రాక్టర్ ట్రక్కులతో ఈ ఎర్రమట్టి నుంచి వాటిని లెవెల్ చేస్తున్నారండి. లెవెల్ చేసి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తారు. చూడండి ఇక్కడ జేసీబీతో ఈ ట్రాక్టర్ ఏదైతే పోసిందో దాన్ని వర్క్ మట్టి అంతా కూడా లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేసి ఇక్కడ మధ్యలో మొక్కలు నాటడానికి ఆల్రెడీ భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.